వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. చాలా మంది ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది, సో నేను రాలేదు కాబట్టి అందరూ చాలా ఎదురు చూస్తున్నారనే విషయం అర్థమవుతుంది. మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? చాలా చాలా హ్యాపీగా ఉందండి కాల్ కలిసినందుకు. నాకు కూడా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు ఎక్కడి నుండి? గుంటూరు అండి. గుంటూరు నుండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి మేడం. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? డైలీ చూస్తానండి, కాల్ కలవట్లేదని బాధపడతాం కూడా. అవునా? అయ్యో, అందుకే కాల్ కలిసింది. అందుకనే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అవును, ఓకే ఓకే. హౌస్ వైఫ్. ఇంకేం చేస్తుంటారు? మీకు ఇష్టమైంది ఏంటి హాబీస్? ఎక్కువగా పిండి వంటలే చేస్తూ ఉంటానండి. అంతే, ఇంకేమి ఉండవా మీకు? పాటలు పాడడమో, సినిమా చూడడమో, షాపింగ్ చేయడమో? మూవీస్ కొంచెం పర్వాలేదండి, మూవీస్ చూస్తుంటాను. ఓకే, ఇంకా? ఇక అంతే మేడం. ప్రోగ్రామ్స్ అప్పుడు మీరు చాలా బాగుంటుంది మేడం. ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది. అవును, ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. సరే, ఉదయం నుంచి ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఉదయం నుంచి ఛానల్స్ చూస్తున్నారా మా ఛానల్ని? చూస్తున్నానండి. మా ఛానల్లో వచ్చే మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఇది కాకుండా ఒక 2-3 చెప్పండి. కొన్ని ప్రోగ్రామ్స్ ఏమనుకోవద్దు, నాకు ఇదే చాలా చాలా ఇష్టం అండి. మీకు బిగ్ ఫ్యాన్ అని కూడా చెప్తాను. ఓకే, ఇంకా ప్రోగ్రామ్స్ పేరు చెప్పండి. ఏంటండి? ప్రోగ్రామ్స్ ఏమేమి వస్తున్నాయి ఒక 2-3 పేర్లు చెప్పండి. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. అప్పుడు మీకు హింట్ ఈజీగా వస్తుంది. మన ప్రోగ్రామ్స్ లోనండి? అవును, మన ఛానల్లో కొన్ని నేమ్స్ తో సహా వస్తాయి. బులెటిన్స్ జరగచ్చు, ఏదైనా సరే. ఓకే, అది కొన్ని వస్తాయి కదండి. అదే ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్. ఓకే, అవి చూస్తాను. న్యాయ వేదిక. వెరీ గుడ్. ఒకటి. ఇంకొకటి, మీకు ఎన్ని ఎక్కువ చెప్తే అన్ని హింట్లు వస్తాయి క్వశ్చన్ ఆన్సర్. అది నేను ఆల్రెడీ మన కాలర్స్ కి చెప్తానే ఉన్నాను. ఉదయం నుంచి జరిగినాయి నేను ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక్కసారి అడుగుతాను. ఎవరిని అడుగుతాను తెలీదు. అన్ని ప్రోగ్రామ్స్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, డన్. ఇంక్లూడింగ్ యాంకర్స్ నేమ్స్ కూడా అడుగుతాం మధ్య మధ్యలో. తెలియదండి, మీరు ఏమనుకోవద్దు. నాకు మీది అయితేనే ఎక్కువ ఇష్టం, ఏమనుకోవద్దు. ఓకే, నేను ఇంకా వస్తాను, మధ్యలో కూడా వస్తాను నేను చాలా వాటిల్లో. అవునా? అయితే నేను ఎక్కువ అంటే ప్రోగ్రామ్స్ కాస్త సేపు చూస్తుంటానండి. ఎక్కువ అంటే ప్రోగ్రామ్స్ ఏ కాకుండా న్యూస్ లో కూడా నేను వస్తాను. ఈసారి నేను చేసే న్యూస్ పేరు కూడా మీరు నాకు చెప్పాలి. ఏమనుకోవద్దు కదా, మీరు 2 చెప్పారు, 2 హింట్స్ వస్తాయి. ఎన్ని చెప్తే అన్ని హింట్స్ వస్తాయి. ప్రైమ్ డిబేట్ కొన్ని చూస్తాను కానీ అండి ఎక్కువసేపు చూడను. అంటే వర్క్ అంటే అవునవును పిల్లలకి. ఓకే, డన్. అంటే కంటిన్యూగా చూడమని కాదు, మధ్య మధ్యలో నాకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఈసారి నుంచి నేను అందరికి మన కాలేజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. అంటే పిల్లలకి ఏదైనా చూసుకోవడం అలా అవుతుంది, మళ్ళీ కట్ చేస్తానండి. అంటే ఆఫ్ చేస్తాను లేదా మ్యూట్ లో పెట్టేస్తాను అలా చూసి. ఓకే ఓకే, 2 ప్రోగ్రామ్స్ అయితే చెప్పారు. బరాబర్ ముచ్చట్లో ఒకటి, న్యాయ వేదిక ఒకటి. ఓకే, డన్. మీరు 2 చెప్పారు కాబట్టి హ్యాపీ. మరి ఇప్పుడు నా కోసం ఏం చేస్తున్నారు? సాంగ్ ఏమైనా పాడుతున్నారా, లేదంటే ఏదైనా టిప్ చెప్తున్నారా? టిప్ చెప్తానండి. అందరూ టిప్సే చెప్తే సాంగ్స్ ఎవరు పాడతారు? సాంగ్ కూడా పాడతానండి. ఓ 2. ఓకే, డన్. కొంచెం నాకు మాత్రం ఖచ్చితంగా గెలిపియాలండి. ఎన్ని రోజుల నుంచి అసలు అయ్యో కలవట్లేదు అని చాలా చాలా బాధ వేస్తుంది. కలిస్తే కూడా అయ్యో మళ్ళీ అంటే మొన్న లేట్ గా కలిసిందండి. ఓకే, అది ప్రాబ్లం అయింది. ఇంకా అయ్యో అనిపించింది. ఓకే, ఏం కాదు. ఈసారి ఎలాగా కాల్ కలిసింది కాబట్టి ట్రై చేద్దాం. క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేటట్టు ఎలాగా 2 ప్రోగ్రామ్స్ నేమ్ చెప్పారు కాబట్టి నేను ఒక 2 హింట్స్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తా. తప్పకుండా అండి. ఓకే, మీరు ఇప్పుడు నాకు టిప్ చెప్తాను. టిప్ వచ్చేసి ఏంటంటే అండి, చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు కాలంలో. అవునవును, అలాంటి వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఎప్పుడైనా గానీ మన దగ్గర కొంచెం బియ్యము అను కర్పూర బిళ్ళలు అంటారు కదండి, దేవుడు వెలిగిస్తారు. ఓకే, అవి నలిపి అంటే పొడిగా చేసి బియ్యంతో పాటు అంటే మన నాప్కిన్ లో చుట్టుకొని ఎక్కువగా పీలుస్తూ ఉంటే బ్రీతింగ్ లెవెల్స్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకే, బియ్యంలో ఈ పౌడర్ కలిపి, కర్పూరం పౌడర్ కలిపి స్మెల్ చూడాలి. పొడిగా డ్రై 2 కలిపి. బియ్యాన్ని అయితే పొడి చేయని అవసరం లేదు. అవసరం లేదండి. ఈ కర్పూరం మాత్రమే పౌడర్ కింద చేసి కొంచెం బియ్యంలో మిక్స్ చేసి ఒక క్లాత్ లో కట్టుకుని స్మెల్ చూడాలా? ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా ఇబ్బంది కదండి. అంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఎవరికైనా సరే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే కనుక
కొంచెం బియ్యంలో కర్పూరం పౌడర్ కింద చేసి అందులో వేసి మిక్స్ చేసి ఒక క్లాత్లో వేసుకుని స్మెల్ చూస్తూ ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లంకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఓకేనా? మీరు చెప్పిన టిప్ అదే కదా? అవునండి. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో అందరికీ ఎక్కువైపోయింది. సీజన్తో సంబంధం లేకుండా కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. అవునండి. మంచి టిప్ చెప్పారు, సూపర్ అండి. ఇప్పుడు సాంగ్, నెక్స్ట్ సాంగ్. అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడి కారలు గాంజవరం చీరలు. మేడం మీరు చాలా బాగుంటారండి. మీలాగా నేను రెడీ అయితే కూడా మా ఆయన అన్నాడు నువ్వు ఎంత రెడీ అయినా అలా ఉండవులే అంటాడు. బాబా మీరు రండి, నేను రెడీ చేస్తాను. అసలు నేను రెడీ చేస్తాను. అప్పుడు సూపర్ ఉంటారు మీరు కూడా అప్పుడు రెడీ అవుతే. చూసారా ఇంత రెడీ అవ్వడానికి ఎంతసేపు కష్టపడతాను నేను, తెలుసా మీకు? మీ ఫ్యాన్సేనండి. ఏంటండి ప్రజెంట్ ఈ రోజు కాల్ కలిసి ఎవరు లేరండి నాకు హెల్ప్ చేయడానికి కూడా. చూడండి పక్కన ఎవరు లేరు మీకు ఆన్సర్ చేయడానికి? ఇప్పుడు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరండి. అయ్యో, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే? కాదండి, ఇప్పుడు అంటే లంచ్ టైం అది 3 o'clock అండి. అంటే 3కి వస్తారు అందరూ. అవును, ఓకే. ఇంకా స్టార్ట్ అయి ఉంటారు పాపం రావడానికి. డైలీ ఈ టైం కి వచ్చేస్తారు అనమాట. ఒక 1 hour రెస్ట్ తీసుకొని భోజనం చేస్తారు. ఈ టైంకి ఇంకా ఈ రోజు రాలేదు. ఓకే సరే, అయితే అయినా ఏం కాదు, మీకోసం నేను కొంచెం ఈజీగానే ట్రై చేస్తాను. మూవీస్ కు సంబంధించి అయితే అడుగుతాను. ఖచ్చితంగా అండి. కొంచెం ఇమేజెస్ ఇవ్వరండి? ఇమేజ్ అయితే కొంచెం నేను ట్రై చేయగలను, కొంచెం మీరు క్లూ ఇస్తారు కాబట్టి. ఇమేజ్ కావాలి మీకు? సినిమాలో వద్దా? సినిమాల నాలెడ్జ్ కొంచెం తక్కువ అండి. ఇమేజ్ అయితే గుర్తుపట్టగలనేమోనని అనుకుంటున్నాను. కొంచెం ఈజీగా ఇవ్వండి. ఎందుకంటే ఇమేజ్ మీకు నాకు ఒక్కసారి ఇస్తారు, నేను కూడా దాని వంక ఇట్లనే చూసి కనిపెట్టాలన్నమాట ఎక్కడ అని. అవునా? ఓకే, మీ ఇష్టం అండి, మీకు ఏది. నాకైతే ఇమేజ్ అయితే నేనైతే క్వశ్చన్ అడుగుతాను, మీకైతే ఇమేజ్ ఇవ్వాలనిపించట్లేదు కానీ నాకు క్వశ్చన్ ఇవ్వాలనిపించింది. మీరు ట్రై చేస్తారని చిన్న ఫీలింగ్ నాకు. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ అడగగానే నెక్స్ట్ కాలర్స్కి ఆన్సర్ తెలిసిపోతున్నాయి. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు, అయ్యో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాకు తెలిసే అని. అంటే ఇమేజెస్ అయితే కొంచెం, అంటే మొన్న మధ్యన ఉదయ్ కిరణ్ గారు, నిధి అగర్వాల్ ఈ చెప్పి కొంచెం గెస్ట్ చేయగలుగుతున్నాను. అవి రెండు ఒకటే మనకు గుర్తున్నాయి, మిగతా ఏది నేను గెస్ట్ చేయలేకపోయాను. సరే, మీకోసం ఇమేజే కదా కావాలి? మీ ఇష్టం అండి, ఏదైనా నాకు కొంచెం హెల్ప్ ఉండేటట్టు చూడండి. నా చాయిస్ అయితే క్వశ్చన్, మరి మీ చాయిస్ అయితే ఇమేజ్ అంటున్నారు. రెండిట్లో ఒకటి తెలిస్తే నేను ఇమేజ్ అండి. ఇమేజ్ అయితే కొంచెం చెప్పగలనేమో అనుకుంటున్నాను. ఓకే డన్, మీకోసం ఇమేజ్ రెడీ చేయమని చెప్తున్నాను. ఓకే పీసీఆర్ విన్నారు కదా, మా కోసం ఒక ఇమేజ్ ఇస్తే కనుక కనిపెడతాను అంటున్నారు. ట్రై చేద్దాము. ఇమేజ్ ప్లీజ్. హలో, మీకోసం ట్రావెలింగ్ లో ఇమేజ్ ఉంది, వస్తూ ఉంటది ట్రావెలింగ్ లో. ఓకే అండి. ఓకే, అది వచ్చిన తర్వాత చూసి నాకు మీరు చెప్పాలి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఇమేజ్ కోసం. ఓకే ఓకే, ఇమేజ్ ప్లీజ్. ట్రావెలింగ్ లో ఉంది, ఇంకా రావట్లేదు ఇమేజ్ మన కోసం. యా, వచ్చింది, రీచ్ అయిందండో. మన స్టేషన్కి వచ్చి ఆగిపోయింది ఆల్రెడీ ఇమేజ్. చూసారా? ఇంకా రాలేదు. మీ స్టేషన్కి ఇక్కడ రాలేదా? నా స్టేషన్కి హైదరాబాద్లో ఆగింది, ఇప్పుడు గుంటూరుకి వస్తుంది. వచ్చినట్టు చూడండి ఇప్పుడు. వచ్చిందండి. ఓకే, ఒకసారి ఎవరు గట్టిగా ట్రై మోహన్ లాల్ గారు అనుకుంటున్నానండి. ఎవరు ఎవరు? మోహన్ లాల్ గారు. పక్కన బాలకృష్ణ గారండి. ఇన్ని పేర్లు చెప్పుకుంటే వెళ్ళకండి, ఏదో ఒకటి స్టిక్ అవ్వండి. మీరు చెప్పిన కొద్ది ఆ షేపులు కనిపిస్తున్నాయి నాకు కూడా. చెప్పండి. బాలకృష్ణ గారా? కాకపోవచ్చు, మీరు ఫస్ట్ చెప్పింది కరెక్టా? మోహన్ లాల్ గారండి. మేబీ ఏదో ఒకటి దానికైతే స్టిక్ అయిపోయింది గట్టిగా, అన్ని పేర్లు మార్చకుండా త్వరగా. ఓకే, అయితే ఏదో చెప్పిన పేరు. మోహన్ లాల్ గారండి. ఫస్ట్ చెప్పింది కరెక్ట్ అన్నారు కదా, మోహన్ లాల్ గారు. అసలు ఇమేజ్ చూద్దాం, ఇద్దరు ఎవరు కరెక్ట్ అయితే. నా తప్పైతే తిట్టద్దు నన్ను. అయ్యయ్యో, ట్రై. ఎవరు ఎవరు ఎవరు? ఇంకా రాలేదండి. ఇప్పుడు వస్తుంది చూడండి. వచ్చిందా? ఇంకా రాలేదండి. ఇంకా ట్రావెలింగ్ రాకపోవడం వచ్చిందండి. ఎవరు వచ్చారు? మరి మీరు బాలకృష్ణ గారు అని చెప్తున్నారు. మీరు కష్టపడి చెప్పినందుకు ఈరోజు నేను హెల్ప్ చేస్తానన్నాను, చేశాను నా వంతుగా.
మీకు కంగ్రాచులేషన్స్ బోర్డు కూడా వచ్చేసింది. నేను చెప్పకముందే మా వాళ్ళు మీకోసం హ్యాపీ ఫీల్ అయిపోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పేశారు. సో హ్యాపీ కదా మీరందరూ గెలవాలని నా తపన కూడా, ఈజీగా ఉండాలని. సో హ్యాపీ అనమాట. మీరు హ్యాపీ అయితే నేను కూడా చాలా చాలా హ్యాపీ. మన నెక్స్ట్ కాల్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, ఎవరో టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. వాయిస్ మ్యూట్ చేసుకోవాలి, టీవీ వాయిస్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు లక్ష్మి. మొన్ననే చేశాను, ఆ రోజు రాలే, ఈ రోజు మళ్ళీ చేశా. మీకు బానే కలిసింది కాల్ అయితే. ఈ రోజు బానే కలిసింది నాకు. హ్యాపీ అన్నమాట. ఆల్రెడీ కాల్ చేశారు. ఆ రోజు రాజప్రసాద్ గారు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందన్నారు, రాలేదు ఆ రోజు. ఏంటి మరి ఆ మూవీ ఏంటి గుర్తుందా మీకు? ఏమో గుర్తు. నాకైతే నేను అనుకోవడం అయితే నేను అదే లేడీస్ టైలర్ బాగా బ్రేక్ ఇచ్చిన సినిమా అనుకుంటున్నా, మరి నేను అనుకున్నా, నాకు తెలియదు. ఇంకేది కాదు, ఆ మూవీ పేరు ఏదో ఉంది, మంచు పల్లకి అనుకుంటండి. మంచు పల్లకిలో తిరటి ఉన్నాడండి. అందులో ఆయనకి అంత ఇది లేదు అంటే చెట్టు కింద థియేటర్ కానీ ఇది కానీ ఆయన ఎక్కువ బ్రేక్ ఇచ్చింది అయితే ఇదే. లేడీస్ టైలర్ లో చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. అవునా? అయితే మీ ఆన్సర్ కరెక్ట్ గా తీసుకుంటాను నేనైతే. చాలా కరెక్ట్ అది, ఎందుకంటే నేను బాగా చదివేదాను, అప్పుడు బాగా చూసాను. అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు మీరు, బాగా చూసారా అందరూ? అసలు మామూలు కాదు. అడిగిన తర్వాత అందరూ కూడా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. పాత మూవీస్ అని ఒకసారి తీసి తిరగేస్తున్నట్టున్నారు అందరూ. చూసాను, అన్ని చూసాను. లేడీస్ టైలర్ మాత్రం ఆయన కొంచెం బాగా బ్రేక్ ఇచ్చిన సినిమా అదే, మంచి పేరు వచ్చింది. ఓ అవునా, ఓకే. సరే అయితే ఈ రోజు మరి వంట చేశారు, భోజనం అయిపోయిందా మీకు? ఎప్పుడో భోజనం చెప్తున్నా కదా, నేను 8:30కే తినేస్తాను నేను. ఇప్పుడు 8:30? నో బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తొందరగా, అంటే సాయంత్రం నేను 4:30, 5 లోపల డిన్నర్ చేసేస్తాను. పొద్దున్నే 8:30కి మళ్ళీ చేసేస్తాను. అంత ఫాస్ట్ అంటే అంత తొందరగా మరి బ్రేక్ఫాస్ట్ తినకపోతే కష్టం కదండి. లేదు, నాకు అలా అలవాటు అయిపోయింది అంతే. బ్రేక్ఫాస్ట్ మరి ఏంటి 8:30 నుంచి 4:30కి మధ్యలో ఏం తింటారు? మధ్యలో ఏమైనా కాఫీ తాగి కొంచెం బిస్కెట్స్ తింటా. మళ్ళీ 4:30, 5 వరకు అయిపోయి ఇంకా పని. 7:30, 7కే పడుకుంటా. 7:30కి నిద్రపోతాను. మార్నింగ్ లేచేది ఎప్పుడు? 4. మార్నింగ్ 4 o'clock లేస్తారు? 4. ఏం చేస్తారు లేచి ఇంట్లో పనంతా చేసుకుంటాను. 5 వరకు పూజ చేసేసుకుంటా. 6:30, 7 వరకు లంచ్ రెడీ. 4కి లేవడం, దేవుడికి 5 వరకు పూజ అయిపోతుంది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, 8:30కి తినడం. 8:30కి వేడిగా అన్నం తినేయడం. నెక్స్ట్ తినేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ అంతా ఇక మరి పని చేసుకుంటా. అన్ని నేనే, నో సర్వేట్ నేనే ఇంత పని అంతా చేసుకుంటా. మొక్కలకి నీళ్లు పోసుకుని, బట్టలు ఉతుకుని, పైన వేసుకుని, మిగతా పనులన్నీ చేస్తా ఉంటారు. సరిపోతుంది టైం. నాకు పనంతా సరిపోతుంది. మధ్యలో కూడా మీరు చూస్తూ ఉంటా. టీవీ చూడడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ కొంచెం నిద్రపోతాను. మధ్యలో 10:30 అంటప్పుడు రెస్ట్ తీసుకుంటా బాగా. అంటే పొద్దున్నే లేస్తాను కదా, అందుకోసం. ఓకే, బాగా కవర్ చేసిన టైం మెయింటెనెన్స్ చాలా బాగుంది మీకు. నాకు అలా అలవాటు అయిపోయింది. నాకు ఆకలి కూడా లేదు. రాత్రి అందరూ అడుగుతారు, అదేంటి పుట్టింటే మీకు రాత్రి ఆకలేదు అంటే, నాకు అలవాటు అయిపోయింది. నాకు అలా అలవాటు అయిపోయింది. ఆ టైంకి ఆకలి వస్తుంది. మార్నింగ్ 8:30కి, ఈవినింగ్ 4:30. 8:30కి వేస్తుంది, మళ్ళీ 5కి వేస్తుంది. మళ్ళీ మధ్యలో ఇంక వేది. ఇంకా ఇక అలా స్కిప్ అయిపోయినా కూడా ఇంకా నాకేం ఉండదు. ఎందుకంటే 4:30కి తిన్నా 5:30, 6:30, 7:30కి నిద్రపోతారు కదా. 15 years నుంచి నేను అలాగే కంటిన్యూగా చేస్తున్నాను అనమాట. రోజు 4కి కంపల్సరీ లేస్తా. నిద్ర పట్టదు ఇంకా. అసలు బాగుంది, మీ పనే బాగుంది. 7:30కి నిద్ర. అంటే టీవీ చూడరా మీరు? చూస్తారా మధ్యలో? టీవీ చూస్తాను. పొద్దున పోయి ఇలాంటి చూస్తూ ఉంటాను. పాటలు అవి వింటూ ఉంటాను. కథలు అవి, పుస్తకాలు చదువుకుంటా కొంచెం. ఓకే, బాగా అసలు మీ టైమింగ్స్ చాలా బాగున్నాయి. 8:30, 4:30, 7:30, 4, నైట్ 7 to 4. మా చుట్టుపక్కల ఎవ్వరు లేవరు, నేను ఒక్కతనే లేస్తాను. పొద్దున్నే బస్సి టీవీ పెట్టి పాటలు, దేవుడి పాటలు పెట్టుకుని, మంచిగా కాఫీ పెట్టుకుని, అగరబత్తులు ముట్టించాలి, ఏదో గుడిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాను. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎర్లీ మార్నింగ్ లేచే వరకు కాస్త ఇబ్బంది పడతాం. లేచిన తర్వాత చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. పూజ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది మనసు అన్నమాట. అవును, మైండ్ అంతా ఫ్రెష్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ మనకంటూ కొంచెం టైం ఉంటది. ఎందుకంటే అందరూ లేచేటానికి ఎందుకో టైం పరుగుపెట్టినట్టు అనిపిస్తుంది నాకు కూడా. అవును, నాకు నిద్ర రాదు. ఇంకో 4 తర్వాత అసలు పడుకుంటామని నిద్ర రాదు. రోజు ఇప్పుడు గంటల భాష కాదు, తిరుపావై చదువుకుంటా దేవుడిని. ఓ అసలు బాగుంది మీ టైమింగ్స్. అసలు పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ లేస్తారు, హ్యాపీగా అనిపిస్తుంది. టైం కూడా చాలా ఉంటది ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల.
నాకేంటంటే ఇది బ్రహ్మ ముహూర్తం అంట, అప్పుడు లేస్తే చాలా మంచిది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అవును, మంచిగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే, దేవుడికి పూజ చేసుకుంటే అవును. పీస్ఫుల్ గా హాయిగా ఉంటది. టైం చాలా కలిసి వస్తుంది. అసలు ఎర్లీ మార్నింగ్ అన్ని పనులు అయిపోతాయి. ఎందుకు ఫాస్ట్ గా అవుతాయి ఎర్లీ మార్నింగ్? నేను అన్ని ఇల్లు తుడుచుకుంటాను, తడిగుడ్డ పెట్టి ఇల్లు తుడుస్తా, అన్ని చేసేసుకుంటా, పళ్ళు మొత్తం చేసేసుకుంటా. అసలు సూపర్ అండి అసలు. పూజకు సరే, ఇప్పుడు నా కోసం మీరు పాట పాడుతున్నారా లేకపోతే ఏదైనా సామెత చెప్తున్నారా? కంట బాగలేదు, ఇది టిప్పు చెప్తాను ఏదన్నా ఒకటి. ఓకే, చెప్పండి. ఇప్పుడు దోసకాయ ఉంటుంది కదా, దోసకాయలో గింజలు ఉంటాయి కదా, అవును. అందరూ ఏం చేస్తారంటే పప్పులో వేస్తారు, అయితే పారేస్తారు. అట్లా కాకుండా అవి ఒక చెన్నీలో వేసి గింజలన్నీ తీసి ఎండబెట్టాలి. అట్లా ఒక 5-6 సార్లు ఎండబెడితే ఇన్ని అవుతాయి అనమాట. వాటిని అందులో ఎండుమిరపకాయలు, నువ్వులు వేయించి అందులో కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండర్ పడితే ఒక పొడి చేస్తుంది, చాలా బాగుంటుంది అప్పటి. పచ్చడి కింద? పచ్చడి కాదు, పౌడర్ కింద వస్తుంది. ఓకే ఓకే. అది ఎండలో పెట్టాలి, గింజలు ఎండబెట్టి. ఓకే ఓకే, ఆ గింజలన్నీ తీసి బాగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టి తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసి పౌడర్ కింద మిక్సీ. వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలే, కొంచెం నువ్వులు, ఎండుమిరపకాయలు అంతే వేయించి గ్రైండర్ పడితే చాలా బాగుంటుంది. ఈ గింజలు కూడా వేయించాలంటారా? గింజలు వేయించాలి, 2 వేయించాలి. నువ్వులు ఇది అంటే ఎక్కువ క్వాంటిటీ, దోస గింజలు ఎక్కువ వేయాలి, నువ్వులు కొంచెం వేయాలి, ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి, కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు గ్రైండర్ పట్టేయాలి, ఉప్పు వేసి అంతే. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఇది ఒక పౌడర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చూద్దాం ఈసారి. పారేస్తారు కదా, ఒక పారేది దోస గింజలు, చాలా రక్తశుద్ధి చేస్తుంది దోస గింజలు. కాకపోతే దోస గింజలు తీయడమే టైంతో కూడుకున్న పని, అయినా సరే మీరు చెప్పినందుకన్నా ఒకసారి ట్రై చేద్దాం. నిజంగా చాలా బాగుంటుంది. చూడండి, ఎవరైనా సరే తిన్నవాళ్ళు ఎవరు చేసుకున్నా మంచిగా, అది ఇడ్లీలో, దోశల్లో కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది. అవును, ఓకే ఓకే, మీరు మంచి టిప్ చెప్పారు. యాక్చువల్ మంచి ఫుడ్ ఐటమ్ చెప్పారు. యాక్చువల్ గా దోస గింజలు అందరూ పడేస్తున్నారు కదా, చాలా మంది సేవ్ చేయడానికి ఐడియా రాదు. అలా వడగొట్టేస్తే నీరంతా పోయినాక డ్రై కొంచెం అప్పుడు ఎండలో పెట్టాలి, అలా బాగా చేసేసి. ఓకే, మంచి టిప్ చెప్పారు అయితే. సో వ్యూవర్స్ చూసారు కదా, ఒక మంచి టిప్, దోస గింజల పౌడర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి అందరూ. ఓకే, నేనైతే మీకోసం క్వశ్చన్ తీసుకుంటున్నా, మీరు క్వశ్చన్ చూసి నాకు సినిమాలే అడగండి. మీ సినిమాలదే కావాలా? సినిమాలే అడగండి, అవే కొంచెం నాకు వస్తాయి బానే. ఓకే, సరే అయితే మీకు సినిమాలదే అడుగుతున్నాను. ఈజీగా అడగరా ప్లీజ్. మీరు అలా అడిగిన తర్వాత కూడా నేను ఈజీగా అడగకపోతే ఎలా? క్లూ ఇవ్వాలి నాకు కూడా. ఖచ్చితంగా. సరే, మర్చిపోయాను, మా ప్రోగ్రామ్స్ పేర్లు చెప్పాలి కదా మీరు. మీకు కూడా క్లూ కావాలంటే నాకు చెప్పినవి కాకుండా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ నేమ్స్ కావాలి. కాదు, నేను న్యూస్ చూస్తాను, నీ న్యూస్ చూస్తాను. ఎందుకంటే నేను ఈ మధ్యనే వచ్చింది మాకు BRS, మాకు BRK, మాకు టీవీలో ఎందుకు ఇన్ని రోజులు రాలేదు, ఈ మధ్యనే వచ్చింది, ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇంకా ఓకే, లేకపోతే న్యూస్ చూస్తానండి, నాకు న్యూస్ అంటే చాలా ఇష్టం ఎక్కువ. అయితే ఈసారి మరలా నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు, అంటే ఇప్పుడు ఆన్సర్ చేసేస్తే ఓకే డన్, అయినా సరే 2 months తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నాకు లిస్ట్ చెప్పాలి. ఎవరు ఎన్ని ఎక్కువ చెప్తే వాళ్ళకి అన్ని హింట్స్ వస్తాయి నా దగ్గర నుంచి. సరే, మీకోసం మంచిగా మంచి డ్రెస్, అది కొంచెం సూట్ లాగా వస్తారు, అసలు ఎంత డిఫరెంట్ ఇప్పటికీ అప్పటికి నీకు. చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఓకే, సరే అయితే మీకోసం క్వశ్చన్, అది మూవీకి సంబంధించిన క్వశ్చన్ కూడా స్క్రీన్ మీద వస్తుంది. టైం అయ్యేలోపుగా ఏదో ఒక ఆన్సర్ కి స్టిక్ అయిపోయి మాత్రం చెప్పండి, మార్చుకోవద్దు. మళ్ళీ చేస్తాను, తప్పే ఉంది. ఇంకా పట్టు వాళ్ళు విక్రమార్కు కూడా చేస్తూనే ఉంటా. అలాగే మీరు చేయాలి, నేను నాతో మాట్లాడాలి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీదకి వస్తుంది. ట్రావెలింగ్ లో నటి ఊర్మిళను స్టార్ చేసిన చిత్రం. నటి ఊర్మిళను స్టార్ చేసిన చిత్రం. అనగనగా ఒక రోజా. ఒకసారి కొంచెం గట్టిగా ట్రై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, మీకు ఆన్సర్ తెలుసు. అనగనగా ఒక రోజా. రంగీలలో ఊర్మిళ ఉందంటారా? ఉంది, అదేంటి ఆమె కదా ఇందులో ఉంది. ఆ మూవీ తర్వాత స్టార్ హీరోయిన్ అయిందంటారా? కొంచెం గట్టిగా చెప్పండి. హలో 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 లక్ష్మి గారు, మీరు టైం అయిపోయేలోపుగా నాకు ఆన్సర్ చేస్తారనుకుంటే కట్ అయిపోయింది మీ కాలు. కాకపోతే ఏంటి పరిస్థితి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా మీరు. టైం అయ్యేలోపుగా అన్నాను, బట్ మీరు వెనక్కి వెళ్ళిపోయారు.
సారీ అండి, కాల్ కట్ అయిపోయింది. నేనైతే ఫీల్ అవుతున్నాను. మీరు నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి, రేపు చేయండి, అసలు వదలొద్దు దీన్ని. నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? బాస్. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో మీ వాయిస్ వినిపిస్తుంది, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో 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 ఇక్కడ పద్మ మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? హలో మీ కాల్ ఎందుకో డిస్టర్బెన్స్ అయినట్టుందని, కాల్ అయితే కట్ అవుతుందో లేకపోతే నా వాయిస్ మీకు వినిపించట్లేదు ఏమో తెలియట్లేదు. మీ వాయిస్ అయితే నాకు వినిపిస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. ఇప్పుడు చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కనకదుర్గ అండి. కనకదుర్గ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా నుంచి అండి. కృష్ణా జిల్లాలో ఎక్కడ? యనమల కుదురు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తానండి. ఎలా ఉంది? కొత్త బాగుందండి. మీ దాంట్లో ఏది నిజమని రాజకీయ నాయకుల గురించి చెప్తా ఉంటారు కదా, ఓకే. అది బాగా ఇష్టం నాకు. మీకా? ఆ, ఓకే, అసలు మామూలుగా ఫిక్స్ అయిపోయారు అందరూ ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నెక్స్ట్ అన్నది. కాదు, నేను అడగకుండానే ఏమేమి వస్తున్నాయి చెప్పడానికి రెడీ అయిపోయారు కదా. కాదు కాదు, చూస్తాం కాబట్టి చెప్తున్నాం. ఇంకేం చూస్తారు మీరు? ఏది నిజం బాగుంటది. ఓకే, డన్. ఇంకా బరాబర్ మాటలు, ఇంకా ఇంకా వార్తలు. వార్తల్లోనే వాటికి నేమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క బులెటిన్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది మా దానికి. అందులో నేను అంటే కొన్ని వార్తలు నేను అంటే కూడా ఎప్పుడు వస్తా. వస్తా ఉంటాయి కదా కొంచెం. ఏంటండి? వార్తలు ఎప్పుడు వస్తా ఉంటాయి కాబట్టి కుదిరినప్పుడు చూస్తా ఉంటాము. వార్తల్లో కూడా కొన్నిటికి పేర్లు ఉంటాయి ఖచ్చితంగా. ఒక్కొక్క బులెటిన్ కి ఒక్కొక్క పేరు ఉంటది. స్వీట్ న్యూస్ అని. ఇంకా నెక్స్ట్ నాకు ఎన్ని వస్తాయి? మీకు అన్ని హింట్లు వస్తాయి. ఎవరికైనా సరే చెప్తున్నా, నాకు ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పాలి. హలో హలో చెప్పండి. అదే సినిమా రీల్స్ గురించి కూడా చెప్తా ఉంటారు కదా. అవును. ఇంకా అది కుదిరినప్పుడు అట్లా చూస్తా ఉంటాను. ఓకే, ఇంకొన్ని చిన్న మంచి ఇంకా వస్తున్నాయి ప్రోగ్రామ్స్. న్యూస్లోనే ప్రోగ్రామ్స్ కాకుండా న్యూస్ కూడా వాటికి కొన్ని నేమ్స్ ఉంటాయి. ప్రతి బులెటిన్కి ఒక నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటే ఆ నేమ్స్ చెప్పాల్సి ఉంటుంది నాకు. అందరూ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు ఓపెన్ చేసి టిక్ 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 మని. అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మా ఛానల్. ఫస్ట్ చేశారా? తెలియదండి నాకు. మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఛానల్ బీఆర్కే న్యూస్ అని కొడితే వస్తుంది. నాకు అది కొంచెం మెసేజ్లు అవి పెడతారు, అది పిల్లలతో పెట్టించాలి అలాంటి. ఓకే, సబ్స్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ టైం మీకు ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయో యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరి మన ఛానల్ నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి, చీరలు వస్తున్నాయి, కొంచెం మన ఛానల్ మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. అవునండి. సో అందుకని ఖచ్చితంగా మన కాలర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. నేను నెక్స్ట్ కాలర్స్కి అవే అడుగుతాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా ఫస్ట్. అది క్వశ్చన్ వచ్చిన తర్వాత మిగతా క్వశ్చన్స్. సరే, ఈరోజు నాకు ఏం చెప్తున్నారు మీరు? సామెత, టిప్, సాంగ్, మూవీస్ చూస్తూ ఉంటారా? అంటే చూస్తూ ఉంటాను, టీవీలో వస్తే చూస్తూ ఉంటాను. ఓకే, థియేటర్కి వెళ్ళరా? తక్కువ అండి వెళ్తాం. ఏంటి సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిందా ఇంట్లో? కావలేదండి. గిన్నెలన్నీ సామాన్లన్నీ బల్లల మించి కిందకి దించి తోమడాలు, కడగడాలు, పెట్టేడాలు అయిపోయినాయి అన్నీని. మాకు ఇక్కడ శివరాత్రి ఎక్కువ బాగా చేస్తారండి. శివరాత్రికి చేసుకుంటాం ఇక్కడ. శివరాత్రికి, సంక్రాంతికి తీరా చేస్తాం కానీ తక్కువ. అప్పుడు ఇంటికి కలర్స్ వేసుకుని వాళ్ళు కలర్స్ వేసుకుంటా ఉంటారు. సంక్రాంతికి ఇంటికి పెయింటింగ్లు ఇంకా అవన్నీ ఉంటాయి. రిపేర్లు కూడా చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఏమైనా పోయినా. ఓకే, సంక్రాంతికి హడావిడి మామూలుగా ఉంటది కదా, చాలా ఎక్కువగానే ఉంటుందా? సంక్రాంతి ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా ప్రభలు అయి తిరుగుతా ఉంటే శివరాత్రి బాగా చేస్తారు. శివరాత్రికి బాగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు నాకేం చెప్తున్నారు? నేను ఒక టిప్ చెప్తానండి. చెప్పండి. మరి ఇప్పుడు మనకి శీతాకాలం కదా. అవును. అయితే మనకి అరికాలు అయి పగులుతా ఉంటాయి కాబట్టి మనం అదేంటి ఆనం ఉంటుంది చూడండి, ఆనం అరికాలకి రాసుకొని ఒక 10 నిమిషాలు ఉండాక గోరెచ్చ నీళ్ళలో కళ్ళు వేసుకొని అది కరిగినాక ఆ పాదాలు దాంట్లో పెట్టుకుంటే తగ్గిపోతాయి. హాట్ వాటర్లో అదే గోరెచ్చ నీళ్ళలో కళ్ళు వేసి. ఓకే ఓకే,
వేడి బాగా గోరువెచ్చని పెట్టుకుంటే వాటిలో అది తగ్గిపోతుంది. కళ్ళుప్పేసి కాళ్ళు అందులో పెట్టుకుని కొంతసేపు ఒక హాఫ్ ఉంచి అన్ అవర్ అట్లా తీసేస్తే ఉంటే తగ్గిపోతాయి. కాళ్ళ పగులు కూడా తగ్గుతాయి. తగ్గుతాయి. ఓకే, మీరు పాటిస్తూ ఉంటారు ఇలాంటివి బాగా? పాటిస్తామండి, అందుకని చెప్పాను. ఓకే, మంచిగా చెప్పారు. అసలు మంచి టిప్ చెప్పారు మా ప్రేక్షకులకి నిజంగా. ఎందుకంటే చాలా మందికి సీజన్లో పగిలిపోతూ ఉంటాయి కాళ్ళు, ఊరికినే హీట్ వలన ఎందుకో తెలియదు కానీ కాళ్ళు పగులుతూ ఉంటాయి. అరికాళ్ళు ఎక్కువ పగులుతూ ఉంటాయి కదా. అవును, వెనక సైడ్ మడమలు బాగా పగులుతూ ఉంటాయి సార్. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కాస్త ఈ టిప్ అంటే యూజ్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళలో కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, సాల్ట్ కాకుండా రాళ్ళుప్పు వేసుకుని అందులో, అది యాక్చువల్గా రాళ్ళుప్పు చాలా మంచిది అంటారు, అవి వేసి కాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చోండి. మీకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి వంటలు పిల్లలతో ఈ అనుకుంటూ ఉండుంటారు కాబట్టి ఒక్క అరగంట మీకు కేటాయించుకుని నైట్ టైం పడుకునేటప్పుడు ఈ టిప్ పాటించండి, రిలాక్స్ అవుతారు. అండ్ కాళ్ళు పగులు కూడా తగ్గుతాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు, అందరూ కూడా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు లేవు కాబట్టి యూస్ చేసుకోండి. అందరూ అలసిపోయి ఉంటారు కదా, మనకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి కదా. సో అదనమాట. సో మంచి టిప్ చెప్పారండి. మీకోసం క్వశ్చన్ స్క్రీన్ మీదకి వస్తుంది. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, బృహస్పతి అంశంతో ఏ వానరుడు జన్మిస్తాడు? బృహస్పతి అంశతో ఏ వానరుడు జన్మించాడు? టైం స్టార్ట్ అయింది. క్వశ్చన్ కూడా స్క్రీన్ మీదకి వచ్చింది. జాంబవంతుడు. నో. కొంచెం ఒక అక్షరం ఏమన్నా హెల్ప్ చేస్తారా? డూ అయితే కరెక్ట్, లాస్ట్ లో డూ మాత్రమే ఉన్నాడు, ముందు అక్షరాలు వేరు. బృహస్పతి అంశతో ఏ వానరుడు జన్మించాడు? డూ. సుగ్రీవుడు కాదు, ఇంకో డూ వస్తాడు. టైం అయిపోతుంది. హలో, కానీ కొంచెం బాగానే ట్రై చేస్తున్నారు ఒక్కొక్క వర్డ్ తోటి. ఇంకొక ఆన్సర్ మిస్ అయ్యారు, టైం అయిపోయింది. నెక్స్ట్ టైం. చాలామంది ట్రై చేస్తున్నారు కానీ కాల్స్ కలవట్లేదు. కొంచెం ఆన్సర్ కూడా ట్రై చేయాల్సింది. మీరు సుగ్రీవుడు అన్ని డూలు చెప్పారు కానీ ఇంకో డూ మర్చిపోయారు. ఆ డూ చెప్పుంటే కనుక ఖచ్చితంగా విన్ అయ్యేవారు. సో ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను అనుకుంటున్నారు కదా. అమ్మ ఆశ, నేను చెప్పను కానీ మీరే కనిపెట్టాలి. ఈ ఆన్సర్కి నాకు తెలిసి అందరూ కూడా ఆలోచించుంటారు. చాలామంది కాలర్స్ కూడా తెలిసి ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ తీసుకోండి, రాసేయండి, ఆన్సర్ కూడా పెట్టండి. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మళ్ళీ తగిలితే, ఎందుకంటే నాకు కూడా చెప్పట్లేదు, నేను మీ ఎక్కడ ఇంటి ఇచ్చేస్తాను మీ అందరికీ అని చెప్పేసి నాకు కూడా చెప్పట్లేదు ఎవరును. సో రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా వస్తే బుక్ తీసి మనం ఆన్సర్ చేద్దాం. సో ఇవాళ అయితే ఒక కాలర్ అయితే విన్నారు. గతంలో లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఒక కాలర్ అయితే వినడం జరిగింది. సో ఈ రోజుకి ఇంతే టైం అయిపోతుంది. చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు ఇంకా మీతో బోల్డ్ కబుర్లు చెప్పాలనిపిస్తుంది కానీ మా వాళ్ళు నన్ను ఉంచట్లేదు. ఇక్కడ వెళ్ళమ్మా, చాలులే చేసిన చాలు, మీ వాళ్ళతో మాట్లాడుకున్నది సరిపోతుంది వెళ్ళి అంటున్నారు. తప్పక మనసొప్పక ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపు మరలా ఇదే టైంకి 2 o'clockకి అందరు ఫోన్స్తో రెడీగా ఉండండి. అండ్ రేపు నుంచి కూడా ఇంకో ట్విస్ట్ ఏంటి చెప్పమంటారా మీకు? నాకు ఉదయం నుంచి జరిగినట్లు ఖచ్చితంగా నేను నేమ్స్తో పాటు అడుగుతాను అందరినీ. యాంకర్స్ నేమ్స్ అడుగుతాను, మీరు చెప్పాల్సిన, ఎందుకంటే ప్రతి యాంకర్ కూడా నేమ్ చెప్తారు బులెటిన్కి ముందు. ఏమేం జరుగుతున్నాయి అడుగుతాను, అవి కూడా చెప్పాలి. అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా హింట్ ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేసు మీరు జర్నీలో ఉండి మర్చిపోయినా సరే లైవ్ వస్తుంది, కానీ ఓపెన్ చేయి చూడు, కాల్ చేయని చెప్పొద్దు అనమాట. సో